వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు సాంబార్ ఎప్పుడు చేసినా టేస్టీగా ఎలా రావాలో చూపిస్తాను. అలాగే దీన్ని ఈజీగా సింపుల్గా చేసేయచ్చు. దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి చింతపండును తీసుకొని నీళ్లు పోసి కడగాలి. ఇప్పుడు ఇందులోకి మంచినీళ్ళను పోసి పెట్టి నాననివ్వాలి. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నెలోకి పప్పు లేదా గ్లాస్తో గ్లాసున్నర పప్పును తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నీళ్లు పోసి శుభ్రంగా 2-3 సార్లు కడిగిన నీళ్లను వంపేయాలి. ఇప్పుడు ఇందులోకి 3 వరకు మంచినీళ్లను పోసి ఒక కప్పుకు 3 కప్పుల వాటర్ దాకా పోయాలి. మూత పెట్టి అరగంట సేపు నాననివ్వాలి. ఇలా అరగంట సేపు నానబెట్టడం వల్ల పప్పు తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇలా నానిన పప్పు కుక్కర్ని స్టవ్ పై పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. 3 విజిల్స్ వచ్చాక స్టీమ్ పోయే వరకు పక్కన పెట్టాలి. ఇప్పుడు కావలసిన మిగతా పదార్థాలు కట్ చేసిన మునక్కాడలు, పొడుగా కట్ చేసిన దోసకాయ ముక్కలు, కట్ చేసిన క్యారెట్ ముక్కలు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పొడుగా కట్ చేసిన టమాటా ముక్కలు, కూరగాయలన్నింటినీ కట్ చేసి పక్కన పెట్టాలి. మీరు కావాలంటే సొరకాయ ముక్కల్ని కూడా వేయొచ్చు. ఇప్పుడు స్టీమ్ పోయాక కుక్కర్ మూత ఓపెన్ చేసి పూగుతితో ఇలా పప్పును రుద్దుకోవాలి. పప్పు మెత్తగా అయ్యే వరకు రుబ్బుకోవాలి. ఇలాగ మెత్తగా రుబ్బుకున్నాక ముందుగా నానబెట్టిన చింతపండుని బాగా కలుపుతూ పిసుకుతూ రసమంతా నీళ్ళలోకి వచ్చే వరకు కలపాలి. ఇప్పుడు చింతపండు రసం అంతా నీళ్ళలోకి వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని పప్పులోకి ఇక్కడ చూపిస్తున్న విధంగా చేతిలో నుండి వడపోసుకోవాలి. చింతపండు ముక్కలు గింజలు పడకుండా వడపోసుకోవాలి. ఒక స్పూన్తో రసం అంతా కలిసేలా కలపాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన 2 పచ్చిమిర్చి ముక్కల్ని వేసి వేయించాలి. పచ్చిమిర్చి వేగాక కట్ చేసిన ఉల్లిపాయలను కూడా వేసి దోరగా వేయించాలి. అలాగే ఇందులోకి కొన్ని కరివేపాకు కూడా వేసి వేయించాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలపాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన మునక్కాడ ముక్కలు, దోసకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి అంతా మొత్తం కలిసేలా కలపాలి. ఇప్పుడు మూత పెట్టి 5-6 నిమిషాలు మగ్గించాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి టమాటా ముక్కల్ని కూడా వేసి మొత్తం అంతా కలిసేలా కలపాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఒకసారి కలిపి 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేసి మొత్తం అంతా కలిసేలా బాగా కలపాలి. సాంబార్ పౌడర్ వేయడం వల్ల సాంబార్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇక్కడ నేను ఇంట్లో చేసిన సాంబార్ పౌడర్ వేసాను. అంతా కలిసాక మూత పెట్టి కొద్దిగా ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కలిపి పెట్టిన పప్పు చింతపండు రసాన్ని వేసి కలపాలి. ముక్కలంతా కలిసేలా కలపాలి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు మరిగించాలి. మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసి కలపాలి. ఇలా మరుగుతూ పొంగొచ్చాక ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, ఎంతో వేడివేడిగా ఉండే టేస్టీ సాంబార్ రెడీ అయినట్టే. మీరు దీన్ని ఇంకొంచెం పలసగా ఉండాలనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా సాంబార్ని ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు దీన్ని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉంటుంది. కూరగాయలు ఎక్కువగా తినని వాళ్ళు కూడా ఇలా సాంబార్లో కూరగాయల ముక్కలను వేసి చేయడం వల్ల సాంబార్లోని ముక్కల్ని ఎంతో ఇష్టంగా తింటారు. ఫంక్షన్లలో పెట్టే సాంబార్ కూడా సేమ్ ఇలానే చేస్తారు. దీన్ని రైస్, ఇడ్లీ దేంట్లో ఏ టిఫిన్లోకైనా తీసుకోవచ్చు. చిన్నపిల్లలకు కూడా సాంబార్ అంటే ఇష్టం కదా.
వాళ్ళకి ఇలా చేసి పెడితే కూరగాయలు కూడా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.